ఉపయోగించవలసినటువంటి దైవజనుడు లేదా యాజకుడు లేదా ప్రధాన యాజకుడు లేదా ఆత్మీయ నాయకుడు. కనుక భౌతిక నాయకత్వానికి ఆత్మీయ నాయకత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. భౌతిక సంబంధమైన నాయకత్వం మొదటగా ప్రజల చేత నియమించబడుతుంది. అందుకని 5 సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. 5వ అధ్యాయం 4వ వచనం. మరియు ఎవడును తనకు తానే ఈ ఘనత వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. ఏ ఘనత అంటే ఆత్మీయ నాయకత్వానికి సంబంధించిన ఘనత. ఎవరునూ తనకు తానే ఈ ఘనత వహించుకోరు, కానీ దేవుని చేత పిలువబడ్డాన్ని బట్టి వాళ్ళు ఈ ఘనత పొందుతారు అని. కనుక భౌతిక నాయకత్వానికి ఆత్మీయ నాయకత్వానికి ఉన్న వ్యత్యాసాలలో మొదటిది ఏంటంటే, ప్రజల చేత నియమించబడేది భౌతిక నాయకత్వం, దేవుని చేత ఏర్పాటు చేయబడింది లేదా దేవుని చేత నియమించబడేది ఆత్మ సంబంధమైన నాయకత్వం. కనుక ఆత్మ సంబంధమైన నాయకత్వాన్ని దేవుడే పిలిచి అప్పగిస్తాడు, దేవుడే ఏర్పాటు చేసుకుంటాడు. అంటే వాక్య సంబంధంగా చెబుతున్నాను నేను. బయట చాలామంది సేవ అయితే బాగుంటుంది, పాస్టర్ అయితే బాగుంటుంది, ఖాళీగా ఉంటున్నాను కదా, ఇక ఉద్యోగాన్ని కూడా నేను విరమించుకున్నాను, పదవి విరమణ చేశాను, ఖాళీగా ఉంటున్నాను, కనీసం సువార్తన చేద్దాం అనుకుని అలాగూ సేవా రంగంలోకి వెళ్ళే వారి కొరకు కాదు, కానీ వాక్యంలో నుంచి వ్రాయబడిన లేఖనాల్లో నుంచి ఉన్న సత్యం చెప్పాలంటే ఆత్మ సంబంధమైన నాయకత్వం దేవుడి చేత ఏర్పాటు చేయబడుతుంది. అందులో మానవుల యొక్క ప్రస్తావనను దేవుడు అసలు తీసుకోడు. భౌతిక సంబంధమైన నాయకత్వానికి ఆత్మ సంబంధమైన నాయకత్వానికి ఉన్న మరొక వ్యత్యాసం ఏంటంటే, భౌతిక సంబంధంగా మేము అధికారంలో ఉండాలి అని చాలా ఇష్టంతో కోరుకుంటారు రాజకీయ నాయకులు. నేను ఎమ్మెల్యేని అవ్వాలి, నేను ఎంపీని అవ్వాలి, లేకపోతే నేను సీఎం అవ్వాలి, నేను పిఎం అవ్వాలి అని చెప్పి ఇష్టంతో కోరుకుంటారు. అంటే భౌతిక సంబంధమైన అధికారాన్ని ఇష్టంతో కోరుకుంటారు, కానీ ఆత్మ సంబంధమైన అధికారం ఇష్టపడకపోయినా అప్పగించబడుతుంది. నిజంగా వాక్యానుసారమైన విశ్వాసమూలమైనటువంటి పరిచర్యను అంటే అన్యులలో చెప్తారు మనసా వాచ కర్మేణ అని. అంటే మనస్ఫూర్తిగా, మనసు ఎలా ఉందో వాచ అంటే వాక్కు, మాట కూడా అదేవిధంగా, మాట ఎలా ఉందో క్రియలు కూడా అదేవిధంగా ఉండేటట్లుగా త్రికరణ శుద్ధిగా దేవుని పరిచర్య చేయాలి. అంటే తెలిసిన వాళ్ళు ఎవరు ఈ ఫీల్డ్లోకి రాలేదు, తెలిసిన వాళ్ళు ఎవరు ఇందులో అడుగు పెట్టలేరు అసలు. అందుకనే ఇష్టపడకపోయినా ఆత్మ సంబంధమైన నాయకత్వం అప్పగించబడుతుంది. కానీ భౌతిక నాయకత్వాన్ని ఇష్టంతో కోరుకుంటారు, నేను అధికారిని అవ్వాలి, ఎందుకంటే జీతం వస్తుంది. వాళ్ళ అధికారులు అయితే వాళ్ళకి లక్షల జీతం వస్తుంది, వాళ్ళకి ఏ టు జెడ్ అని గవర్నమెంటే చూసుకుంటుంది. వాళ్ళు ఉండే ఇల్లు, వాళ్ళు తిరిగే వాహనాలు అన్నీ కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది వాళ్ళకి. కాబట్టి ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థితి కనుక భౌతిక సంబంధంగా నాయకత్వాన్ని ఇష్టపడతారు, కానీ ఆత్మ సంబంధమైన నాయకత్వం ఇష్టపడకపోయినా అప్పగించబడుతుంది. ఇంకా భౌతిక సంబంధమైన నాయకత్వానికి ఆత్మ సంబంధమైన నాయకత్వానికి ఉన్నటువంటి మరొక వ్యత్యాసం ఏంటి అంటే, కాల పరిమితి ఉంటుంది. భౌతిక సంబంధమైన నాయకత్వంలో కాల పరిమితి ఉంటుంది. హల్లెలూయా. మూడవ పాయింట్ చెబుతున్నాను. మొదటిది ఏంటంటే ప్రజల వల్ల, దేవుని వల్ల. రెండవది ఏంటంటే ఇష్టపడి కోరుకుంటారు, ఇష్టపడకపోయినా అప్పగించబడుతుంది. మూడవది ఏంటంటే కాల పరిమితి ఉంటుంది భౌతిక నాయకత్వంలో. 5 సంవత్సరాలు లేదా వారు మరొకసారి ఎన్నికైతే 10 సంవత్సరాలు, మరొకసారి అయితే 15 సంవత్సరాలు కాల పరిమితి అనేది ఉండదు. అంతేకాదు ఐక్యరాజ్య సమితి కూడా వాళ్ళకి ఇంత వయసు ఉండాలి, సీఎం అవ్వాలంటే ఇంత వయసు ఉండాలి, ఇలాంటి అర్హతలు ఉండాలి, పిఎం అవ్వాలంటే ఇంత వయసు ఉండాలి, అర్హతలు ఉండాలి అని నిర్ధారిస్తారు. సరే, కాల పరిమితి అనేది ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన నాయకత్వానికి కాల పరిమితి లేదు. ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు దేవుని చిత్తమే ఆహారంగా, ఆత్మల సంపాదనే గురిగా సాగిపోవాలి. కనుక ఆత్మ సంబంధమైన నాయకత్వానికి కాల పరిమితి అనేది
లేదు. హల్లెలూయా. కాల పరిమితి లేదు. దేవుడు పిలిచిన తర్వాత, ఆ దేవుని సేవలో అడుగుపెట్టిన తర్వాత మన పరిస్థితులను లక్ష్య పెట్టకుండా సేవకులందరైనా సరే తమ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తించాలి. నేను పాస్టర్ అమ్మని కదా, నేనేం చేస్తాను, మీరు చేయండి అని చెప్తూ మిన్నకుండడం మంచిది కాదు. దైవజనులు కూడా వారిని సేవాపరంగా తగినటువంటి ప్రోత్సాహం ఇస్తూ వారికి కూడా కొన్ని బాధ్యతలను సంఘపరంగా సేవాపరంగా అప్పగించడం అనేది మంచి పద్ధతి. ఎందుకని అంటే జీవిత అంతం వరకు చేస్తాం కదా అని నిర్లక్ష్యం చేసేటువంటి సేవ కాదు ఇది. నిర్లక్ష్యం చేయాల్సిన పని కాదు ఇది. ప్రతిరోజు కూడా యేసు ప్రభు వారు అన్నారు కదా, తండ్రి చిత్తాన్ని తుదముట్టించడమే నాకు ఆహారమును పానమునై ఉన్నాయి అని చెప్పి సమరయ స్త్రీతో మాట్లాడిన అనంతరం అపోస్తులతో యేసు ప్రభు వారు చెప్పిన మాట అది. తండ్రి చిత్తాన్ని చేయడమే నాకు భోజనము పానము అని. మన శరీరానికి ప్రతిరోజు భోజనం పానం అవసరం కనుక అదేవిధంగా ప్రతి దినము కూడా సేవకులైనా సేవకులందరైనా సరే దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడాలి. చివరి వరకు చేస్తాను కదా అని ఒక్క రోజును కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యం సహకరించలేని సమయంలో తప్ప, లేవలేనటువంటి సమయాల్లో తప్ప ఒక్కరోజు కూడా, ఒక్క సమయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా. భయంకరంగా వర్షం పడుతుంది అనుకోండి, బయట లోపల అన్యులు మామూలుగా విశ్వాసులు కానీ ఎవరైనా అయితే ఏమైనా వేడిగా వండుకొని తిందాం అనుకుంటారు. కానీ ఘోరంగా వర్షం పడుతుంది. నీ ఆత్మవర్షం సంఘాల మీద కురిపించు ప్రభువా, నీ ఆత్మకార్యాలు సంఘాల్లో జరిగించండి ప్రభువా అని లోపల ప్రార్థన చేయాలి. అమ్మ వండుకోవద్దు తినొద్దంటావా, నేను చెప్పడం అది కాదని మీరున్న ఆత్మీయతకు లోతుగా వివరించవలసిన అగత్యం లేదు, కానీ మీరు అర్థం చేసుకోగలరు అని నేను భావిస్తూ ఉన్నాను. హల్లెలూయా. కనుక జీవితాంతం చేసేటువంటి పని కదా అని ఒక దినాన్ని కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి క్షణం విలువైనదిగా దేవుని పనిలో సాగిపోతూ ఉండాలి. ఇంకా కాల పరిమితి ఉంటుంది భౌతిక సంబంధమైనటువంటి నాయకత్వంలో, కానీ ఆత్మ సంబంధమైన నాయకత్వానికి కాల పరిమితి లేదు. మన జీవితం ఉన్నంత వరకు కూడా ప్రభువుకు నమ్మకంగా పరిచర్య చేయాలి. 4వది, భౌతిక సంబంధమైనటువంటి నాయకత్వంలో మనుషులపైన మనుషులే అధికారులుగా ఉంటారు. మనుషులపైన మనుషులే అధికారులుగా ఉంటారు. అంటే జిల్లా అధికారుల మీద రాష్ట్ర అధికారులు, రాష్ట్ర అధికారుల మీద దేశ అధికారులు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల మీద ఉన్నటువంటి అధికారంలో ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా లేదా అధికారులు అందరూ కూడా ప్రధానమంత్రుల మీద అధికారం చేయొచ్చు. అలాగే గవర్నర్కి కూడా అధికారం ఉంటుంది. కనుక ఈ విధంగా చెప్పాలంటే భౌతిక సంబంధమైన అధికారంలో మనుష్యుల మీద మనుషులే అధికారులుగా ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి నాయకత్వంలో మనుషుల మీద అధికారిగా ఉండేది ఎవరంటే దేవుడు. అధికారిగా ఉండేది ఎవరు? దేవుడే. దేవుడే అధికారిగా ఉంటాడు. ఒక నాయకత్వం ఉంటుంది. ఆ నాయకత్వం పైన ఇంకొక నాయకత్వం, ఆ నాయకత్వం పైన దేవుడే నాయకుడు. హల్లెలూయా. ఆయన మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు అన్నమాట. దేవుడే. చివరికి ఎవరికి లెక్క చెప్పాలి? ఎవరి అండర్లో పనిచేస్తున్నాం, ఎవరు జీతం ఇస్తారు అనేటువంటి దానికి ఎవరంటే దేవుడే. అందుకని భౌతిక సంబంధమైన అధికారంలో మనుషులే అధికారం. ఎందుకంటే మనుషుల నుండే జీతం వస్తుంది వాళ్ళకి. మనుషుల నుంచే సీఎంకి పిఎం నుంచి వస్తుంది, పిఎంకి ఐక్యరాజ్య సమితి నుంచి అలా వస్తూ ఉంటుంది. కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్కరి దగ్గర నుండి జీతం వస్తుంటుంది, మనుషుల దగ్గర నుండే. కానీ ఆత్మీయ నాయకత్వంలో అధికారి ఎవరంటే దేవుడే. జీతం ఇచ్చేది ఆయన, కట్టించుకునేది ఆయన, లెక్క అడిగేది కూడా ఆయన. మనుషులకు లెక్క చెప్పేదైతే ఇంత ఆరాట పడాల్సిన అవసరం ఏమి కూడా లేదు, ఇంత భారం తీసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. చాలా సులువుగా తేలిగ్గా చేసుకుని మనకి ఇష్టమైనటువంటి మనుషులతో కలిసి ఉంటూ, మనకి ఇష్టం కాని వాళ్ళతో కట్ చేసుకుని, మనకి ఇష్టమైన వాళ్ళని నాయకులుగా పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ లెక్క చెప్పవలసింది, జీతం అందుకోవలసింది దేవాది దేవుడి చేతిలో నుండి. కనుక ఆత్మ సంబంధమైన నాయకత్వంలో అధికారం వహించేది ఎవరు అంటే, బాధ్యత వహించేది ఎవరంటే దేవుడే. భౌతిక ఇంకా మరొక మాట చెప్పాలంటే, భౌతిక సంబంధమైనటువంటి నాయకత్వంలో ఈ లోకంలో మాత్రమే జీతం వస్తుంది. భౌతిక సంబంధమైన నాయకత్వంలో పనిచేస్తే ఈ లోకంలో మాత్రమే జీతం వస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన నాయకత్వంలో పనిచేస్తే పరలోకంలో కూడా జీతం వస్తుంది. పరలోకంలో కూడా జీతం వస్తుంది. ఎందుకు వస్తుంది?
పరలోకంలో కూడా జీతం వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పగలరు ఎవరైనా? ఈ లోకంలో పని చేస్తున్నాం, ఈ లోకంలో జీతం వస్తే సరిపోతుంది కదా, పరలోకంలో కూడా జీతం వస్తుంది ఆత్మీయ నాయకత్వంలో. ఎందుకని అంటే ఆయన నామం నిమిత్తం నిందలు భరిస్తాం కాబట్టి, ఆయన నామం నిమిత్తం అవమానాలు పడతాం కాబట్టి, ఆయన నామం నిమిత్తం లేనిపోయిన చెడ్డ మాటలు భరించాలి కాబట్టి, ఆయన నామాన్ని బట్టి నమ్మక ద్రోహాలు సహించాలి కాబట్టి, అందుకనే పరలోకంలో జీతం ఇస్తాడండి. అందరికంటే ఆత్మీయ నాయకత్వంలో కొనసాగి మరణించినటువంటి వారికి పరలోకంలో హై ప్లేస్ ఉంటుంది. చెప్పక తప్పదు, ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే భూమి మీద అలాంటి పరిస్థితులను భరిస్తారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి సమయాల్లో నిద్ర లేకుండా రావడం, సేవకులందరూ కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంది. జీతం ఉంటుంది, ఎందుకంటే పొందుతున్న ప్రతి మాటకు బదులుగా, ప్రతి నిందకు బదులుగా, ప్రతి ద్రోహానికి బదులుగా, ప్రతి అవమానానికి బదులుగా పరలోకంలో ఖచ్చితంగా ప్రతిఫలం ఉండదు. అరుణ్ పాస్టర్ గారి దగ్గర నుంచి, అలాగే ర్యామ్సన్ పాస్టర్ గారి దగ్గర నుంచి సేవకులు వచ్చారు. వాళ్ళు తర్ఫీదు అయిన తర్వాత వాళ్ళు ఏ ప్రాంతానికి వెళతారో అదే రోజున సేవకుల యొక్క, అంటే తర్ఫీదు అయినటువంటి సేవకుల యొక్క చేతులను వాళ్ళ సొంత సేవకుల చేతిలో పెట్టడం జరుగుతుంది. అప్పటి వరకు ఏదైతే మేము ప్రభు మందిరంలో విశ్వాస గృహంలో చేశామో దానికి ఖచ్చితంగా మాకు పరలోకంలో ప్రతిఫలం, హల్లెలూయా, ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఇక అక్కడి నుంచి బాధ్యతలు ఆ సొంత సేవకులే వహించాలి, సొంత సేవకులే చూసుకోవాలి. ఇది క్రమం అన్నమాట. కానీ అప్పటి వరకు ఎందుకు చేసుకున్నాం? మరి మన దగ్గర ఉంటే మనం చేసుకోవాలి కదా, మనతో కలిసి ఉండేటట్లయితే. కానీ కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి జీతభత్యాల మీద దృష్టి పెడితే లోకంలో బ్రతుకుతున్న వారికి, సేవ చేసే వారికి ఇంకా వ్యత్యాసం ఏముందండి? దృష్టి పెట్టాల్సిందే పైన ఉన్న వాటి మీద. ఒకసారి ప్రభు శిష్యులందరూ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా సూపర్గా చేసామయ్యా, ఏం చేశారు అడిగితే, ఏముంది ప్రభువా, ఫలానా ఊరికి వెళ్ళాం, 12 మంది దురాత్మల చేత పీడింపబడుతున్న వాళ్ళు వచ్చారు, ఆ క్షణంలోనే విడుదల పొందారు ప్రభు వాళ్ళందరూ అని చెప్పి వెళ్ళిన శిష్యులు అందరూ కూడా, ఇక్కడ దెయ్యాలు పోయాయి ప్రభా, అక్కడ దెయ్యాల నుంచి మనుషులు విడుదల పొందారు ప్రభా, నేను నూనె రాసి నీ నామంలో ప్రార్థన చేస్తే పలానా రోగాలు పోయాయి ప్రభా, అసలు సూపర్గా చేశాం ప్రభా మేము అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉన్నారు శిష్యులందరూ వచ్చి. అప్పుడు యేసు ప్రభు గారు అన్నారు, వెరీ గుడ్. మరి నేనంటే ఏంటనుకున్నాను అన్నాడు ఆయన. అనలేదు. ప్రభు ఏమన్నారంటే, దెయ్యములు మీకు లోబడుతున్నాయని సంతోషించొద్దు, మీ పేరులు పరలోకంలో వ్రాయబడ్డాయని సంతోషించండి. హల్లెలూయా. అంటే ప్రభు వాళ్ళకి చెప్పింది ఏంటి అంటే, పరలోకంలో మీ పేర్లు రాయబడ్డాయి, దెయ్యాలు లోబడ్డాయి, ఇక్కడ ఏదో సంపాదించలేకపోయాం, ప్రభు పరిచర్యలో ఉన్నాం. సంపాదన కాదు మన గురి, ప్రభు పరిచర్యలో ఉన్న వస్తు వాహనాలు కాదు మన గురి. అవసరతను బట్టి ప్రభు ఇచ్చినట్టు అంతే. ఇస్తే స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం అన్నట్లుగా కనుక ప్రభు వాళ్ళకి చెప్పారు ఏమనంటే, పరలోకంలో మీ పేర్లు రాయబడ్డే దాన్ని బట్టి సంతోషించండి, ఏదో జరిగిపోయిందని దాన్ని బట్టి కాదు అని ప్రభు వారికి నేర్పించారు. కనుక పరలోకంలో జీతం మీద దృష్టి పెట్టకపోతే, పరలోకంలో బహుమానాల మీద మనస్సు పెట్టకపోతే, నిజంగా పరలోకం ఉన్నటువంటి దేవుడు నా ప్రతి పరిస్థితిని చూస్తున్నాడు, నేను మోస్తున్న ప్రతి నింద చూస్తున్నాడు, ప్రభు పరిచర్యలో నేను అనుభవిస్తున్న ప్రతి పేదరికాన్ని చూస్తున్నాడు, ప్రతి కష్టాన్ని చూస్తున్నాడు ఆయన అనేటువంటి ఆలోచన మనలో లేకపోతే, లోకంలో ఉన్న వారికి మనకి వ్యత్యాసం ఏముంటుందండి? కనుక భౌతిక సంబంధమైన నాయకత్వానికి, ఆత్మ సంబంధమైన నాయకత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం, పరలోకంలో జీతం కలుగుతుంది ఆత్మీయ నాయకత్వంలో, భౌతిక నాయకత్వంలో ఈ లోకంలో మాత్రమే జీతభత్యాలు, సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే భౌతిక సంబంధమైనటువంటి నాయకత్వంలో పార్టీలు మార్చొచ్చు, అధికారంలో ఉన్న పార్టీలకు షిఫ్ట్ అయిపోవచ్చు, మారిపోవచ్చు. నో కండిషన్స్ ఏం లేవు, షరతులు ఏమీ లేవు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు, ఏ పార్టీ పదవిస్తారంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన నాయకత్వంలో ఒక క్రమాన్ని కలిగి యేసయ్యతోనే ఉండాలి జీవితాంతం కూడా.
జీవితాంతం ఎవరితోనే ఉండాలి? యేసయ్యతోనే ఉండాలి. పార్టీ మార్చడానికి లేదు. పంపబడిన స్థలంలోనే ఉండాలి. పంపబడిన స్థలంలోనే ఉండాలి. కనుక రాజకీయ నాయకులు ఈజీగా పార్టీ మారిపోతూ ఉంటారు. అది తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ ఉదాహరణకు చెబుతున్నాను. తప్పు ఒప్పు మనకు అప్రస్తుతం, కానీ వాళ్ళు మారిపోతూ ఉంటారు. కానీ ఆత్మీయ నాయకత్వంలో ఊపిరి ఉన్నంత వరకు యేసయ్యతోనే ఉండాలి. పంపబడిన స్థలంలోనే, మార్చడానికి లేదు, మారడానికి. హల్లెలూయా, హల్లెలూయా. భౌతిక సంబంధమైన 7వ పాయింట్, భౌతిక సంబంధమైనటువంటి నాయకత్వంలో అన్యాయాలు, అక్రమాలు ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే అది కరెక్ట్ అయినటువంటి రాజకీయం అన్నమాట. కానీ ఆత్మ సంబంధమైన నాయకత్వంలో నమ్మకత్వమే ఉండాలి. ఆత్మ సంబంధమైన నాయకత్వంలో ఏముండాలి? నమ్మకత్వమే ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. అన్యాయము, అక్రమాలతో చేయొచ్చు, చెయ్యాలి కూడా. కానీ ఆత్మ సంబంధమైన నాయకత్వంలో ఉండాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన అర్హత ఏంటంటే నమ్మకత్వం. 2 మనం మనసులో పెట్టుకోవాలి. 1, ప్రభు మనల్ని నమ్మారు. 2వది, సంఘం కూడా మనల్ని నమ్ముతారు. నమ్మలేని వాళ్ళ సంగతి పక్కకు పెట్టేసేయండి. నమ్మలేని వాళ్ళు కూడా ఉంటారు. యేసు ప్రభు అంతటి మహాదేవునికి ఒక ఇస్కరియోతు యోగా ఉంటే మనబోటి వాళ్ళకి 100 మంది ఉండడంలో పెద్ద విచిత్రమేం లేదు. కాబట్టి ఉంటారు. వాళ్ళ సంగతి కాస్త పక్కకు పెడితే మనం గ్రహించవలసిన మనసులో ఏంటంటే ప్రభు మనల్ని నమ్ముతారు, అదే సమయంలో మనుషులు కూడా మనల్ని నమ్ముతారు. అందుకనే అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఫిలిప్పు గురించి రాయబడుతూ ఏముంటుందంటే, అక్కడ వారందరూ కూడా వాళ్ళు ఏ పట్టణం? ఫిలిప్పు యెరూషలేము నుండి చెదిరిపోయిన తర్వాత వెళ్ళి సువార్త చేసిన పట్టణం ఏది? సమరయ పట్టణం. సమరయ పట్టణస్తులు అందరూ కూడా ఫిలిప్పును నమ్మి అతనిని ఎడబాయకుండా ఉన్నారంట. ఫిలిప్పును కూడా నమ్మారన్నమాట. కనుక నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. హల్లెలూయా. నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు మనల్ని నమ్ముతారు కనుక దేవునికి నమ్మకంగా ఉండటం. 2వది, విశ్వాసం లేదా ప్రజలు మనల్ని నమ్ముతారు. మా పాస్టర్ గారు అమౌంట్ ఇలా వాడతారు, లేకపోతే సమయాన్ని ఇలా వాడతారు, మా పాస్టర్ గారు అబద్ధం చెప్పరు, ఈ విధంగా నమ్ముతూ ఉంటారు. నమ్మినప్పుడు అదే నమ్మకాన్ని మనం నిలబెట్టుకోగలగాలి. హల్లెలూయా. అదే నమ్మకాన్ని మనం నిలబెట్టుకోగలగాలి. కనుక భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన నాయకత్వానికి ఉన్న 7 వ్యత్యాసాలు. హల్లెలూయా. 7 వ్యత్యాసాలు అవి. ఐఎమ్ నాట్ కాపీ ఫ్రమ్ ఎనీ యూట్యూబ్ అండ్ ఎనీ ఛానల్. నేను ఎక్కడి నుంచి తీసుకోలేదు. ప్రభు నా మనసులో పెట్టినటువంటి విషయాలని. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు గొప్ప టీచర్ అండి. ఆయనకంటే గొప్ప స్పీకర్లు ఎవరున్నారండి ఫోన్లో? ఆయనకంటే గొప్ప టీచర్స్ ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడికి మించిన టీచర్స్ ఎవరున్నారు? కనుక భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన నాయకత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఇవి. అయితే దేవుని యొక్క వాక్యంలో ప్రాముఖ్యమైనటువంటి నాయకత్వాలుగా చెప్పుకోవడానికి చాలామంది నాయకులు ఉన్నారు. రాజులను నాయకులని చెప్పొచ్చు, న్యాయాధిపతులను కూడా నాయకులని చెప్పొచ్చు, ప్రవక్తలను కూడా నాయకులని చెప్పొచ్చు. కనుక అలా చెప్పాలంటే చాలామంది నాయకులు ఉన్నారు. కానీ ప్రాముఖ్యంగా అతి ఎక్కువ సార్లు మనం వింటూ ధ్యానం చేస్తూ మాదిరిగా తీసుకోవాల్సినటువంటి నాయకత్వంలో 3 చూడవచ్చు. 1 ఎవరంటే మోషే నాయకత్వం. 2వది ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారి నాయకత్వం. 3వది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నాయకత్వం. యేసు ప్రభు వారిని, ఆయన నాయకత్వాన్ని 3వ స్థానంలో పెట్టడంలో నా ఉద్దేశం ఏంటంటే, ఒకరిని మించిన నాయకులు మరొకరు. కనుక మించినటువంటి నాయకత్వం, అసమానమైన నాయకత్వం ఎవరిదంటే యేసు ప్రభు వారిది. అసమానమైన నాయకత్వం యేసు ప్రభు వారిది. అందుకని 3వ నెంబర్గా చెప్పడం జరుగుతుంది. మొదటి నాయకత్వం ఎవరంటే మోషే యొక్క నాయకత్వం. ఈ మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు, యెహోషువ మోషే నాయకుడు. యెహోషువ ఒక్కడికి మాత్రం కాదు, ఇశ్రాయేలు
నాయకుడు మోషే. యేసు అపోస్తుడైన పౌలు గారి నాయకత్వం. అపోస్తుడైన పౌలు గారు విశ్వాసులకు ఆయన నాయకుడు. విశ్వాసులకు ఆయన నాయకుడు. కొరింథీలో, గలతీలో, ఎఫెసీలో వేరే కాపరులు ఉన్నప్పటికీ ప్రధాన నాయకత్వాన్ని వహించింది ఈయననే. కనుక ఆయన ద్వారా రక్షించబడిన ఆత్మలందరికీ కూడా నాయకుడిగా ఉన్నాడు పౌలు గారు. కాబట్టి విశ్వాసులకు నాయకుడు. అలాగే తిమోతి, ఎపఫ్రోదితు, ఎపఫ్రా వంటి నాయకులకు నాయకుడు. హల్లెలూయా. అంటే రెండు విషయాలు వస్తున్నాయి ప్రతి చోట. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అసమానమైన నాయకత్వం. యేసు ప్రభు వారి నాయకత్వంలో మొదటిది జనులందరికీ ఆయన రక్షకుడు, ప్రజలందరికీ ఆయన నాయకుడు, ప్రజలందరికీ రక్షకుడు, అందరినీ ఆయన నడిపించగలడు, అందరికీ కాపరి ఆయన. కానీ ఏర్పాటు చేసుకున్న 12 మంది అపోస్తులకు కూడా ఆయన నాయకుడు. హల్లెలూయా. అపోస్తులకు కూడా ఆయన నాయకుడు. కనుక మోషే నాయకత్వం, పౌలు గారి నాయకత్వం, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నాయకత్వం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం ఈ ముగ్గురు నాయకత్వాన్ని గురించి 3 మాటలు మాత్రం నేను ముగిస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి గనుక అతడు జ్ఞానాత్మకుడాయను. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచినప్పుడు, అంటే దేవుని యొక్క మనస్సు ఏంటంటే ఆయన ఏది చేసినా నాయకుల ద్వారా చేయడానికి ఇష్టపడ్డాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 9వ వచనం చదవబడింది. ప్రభు ఏది చేసినా, తండ్రి అయిన దేవుడు ఏది చేసినా నాయకుల ద్వారా చేయడానికి ఇష్టపడ్డారు. వాళ్ళ పక్కన పెట్టి ఆయన చేయలేరా? మోషే గారు చాలా ప్రభుని కన్విన్స్ చేసి ఏదో ఒక విధంగా ఆ పదవిలోకి ఎక్కకుండా చూడాలి, నాయకత్వపు పదవిని అందుకోకుండా చూడాలని చెప్పి సాకులు చెప్పలేదు. కానీ ఆయనకున్న బలహీనతలు చెప్పుకున్నాడు. ఆయనకున్న బలహీనతలు చెప్పుకున్నాడు. ప్రభువా, నేను అది కదా, నేను ఇది కదా, నాకు నత్తి కదా, అది కదా, ఇది కదా అని చెప్పి ప్రతిదానికి 2 అధ్యాయాలు సుమారుగా సమాధానం చెప్పి, అంటే తండ్రి అయిన దేవుడు 2 అధ్యాయాలు సుమారుగా సమాధానం చెప్పి ఒప్పించి సూచక క్రియలు కూడా చూపించి నాయకత్వాన్ని అప్పగించాల్సిన అవసరం ఏముందండి తండ్రి అయిన దేవుడికి? ఆయన పైనుండి ఆర్డర్ వేసేసి అంతా చేయొచ్చు కదా. కానీ అలా చేయడం ఆయన క్రమం కాదు. క్రమానికి కర్త కదా మన దేవుడు. కనుక ఆయనకి ఏది ఇష్టం అంటే ఏది చేసినా నాయకుల ద్వారా చేయడం ఆయనకి ఇష్టం. నాయకుల ద్వారా చేయడం ఆయనకి ఇష్టం. ఈ నాయకత్వాన్ని ఇశ్రాయేలీలు ఒప్పుకోలేదు. ఈ నాయకత్వాన్ని ఎవరు ఒప్పుకోలేదు? ఇశ్రాయేలీలు ఒప్పుకోలేదు. అందుకని అపోస్తుల కార్యాలు చూడండి, ఒక మాట రాయబడుతుంది. అపోస్తుల కార్యాలు, మా మీద ఎవరు నిన్ను అధికారిగా నియమించారు అని ఇశ్రాయేలీలు అందరూ కూడా మోషేను వ్యతిరేకిస్తారు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 35వ వచనం. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించి పంపారు. అధికారిగా తీర్పరిగా నిన్ను నియమించిన వాడు ఎవడు అంటే ఇక్కడ అలా ఉంది, అలానే చదవాలి కదా మనం. నిన్ను నియమించింది ఎవడయ్యా అసలు అని వారు ఇశ్రాయేలీలు నిరాకరించిన ఈ మోషేను దేవుడే అధికారిగా విమోచకునిగా నియమించాడు. అధికారిగా దేవుడు అపాయింట్ చేశాడు. సో మోషే యొక్క నాయకత్వంలో 2 గుంపులు, లేదా 2 లేదా 2 పాత్రలు. ఒకటి ఇశ్రాయేలీలు మోషే నాయకత్వాన్ని తిరస్కరించారు. మోషే అధికారాన్ని ఒప్పుకోలేదు. వాళ్ళు మోషే అధికారం వాళ్ళకి నచ్చలేదు. అసలు నిన్నెవరు మా మీద అధికారిగా పెట్టింది? అసలు నువ్వు చెప్పినట్టు మేమెందుకు వినాలి? అసలు మీ పాస్టర్ ఏంటి? అసలు మనకంతా దేవుడితోనే అనుకునే విశ్వాసం కూడా ఈ రోజుల్లో లేకపోలేదు. పాస్టర్ గారు ఏముందండి, అంతా మనకంతా దేవుడు, కానీ ఈ మధ్యలో ఈ పాస్టర్లు ఒకటి అని చెప్పి మాట్లాడుకునే విశ్వాసులు, వ్యతిరేకించే విశ్వాసులు లేకపోలేదు ఈ రోజుల్లో. ఖచ్చితంగా సంఘానికి వస్తే దైవజనుల్లో తప్పు పట్టుకోవడానికే వచ్చే విశ్వాసులు కూడా ఉన్నారు. అనుభవంతో చెబుతా ఉన్నాం. వాళ్ళు వస్తున్నది ఎందుకంటే దైవజనులతో తప్పు పట్టుకోవాలనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు వాళ్ళు. అదే ఉద్దేశంతో వచ్చినప్పుడు అదే కనబడుతూ ఉంటుంది వాళ్ళకి, అదే కనబడుతూ ఉంటుంది. ఇక ఆ పైన యెహోవా ఈరే అనుకోండి. యెహోవా ఈరే 2 రకాలుగా
కరెంటు 2 రకాలుగా, అంటే ఫైర్ 2 రకాలుగా. కాబట్టి యెహోవా ఇలాంటి 2 రకాలుగా అనుకోండి. కనుక ఒప్పుకోలేరు వాళ్ళు. ఇశ్రాయేలీయులు కూడా అలాగనే మోషే యొక్క నాయకత్వాన్ని ఒప్పుకోలేరు. కొంతమంది ఎందుకు వస్తారంటే మాకు ఒక పాస్టర్ ఉంటే బాగుంటుంది కదా అని. మొన్ననే అవసరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఎవరి గురించో తప్పుగా చెప్పడం ఉద్దేశం కాదు. వాళ్ళు గతంలో 2 సంవత్సరాలు మనకి మనస వాచ కర్మేణ ఆ నాయకుడితో కలిసి ఉండాలి. ఆ నాయకుడు పనికి వస్తాడు కాదు, దేవుడు పెట్టాడని కలిసి ఉండాలి. నిజంగా హృదయాన్ని కదిలించేసింది ఆ విషయం. నన్ను నిజమే కదా, పాస్టర్ ఉంటే మనకు దేనికైనా పనికి వస్తాడు అనుకోండి. దేనికి పనికి వచ్చాడండి? సమాధి చేయడానికి పనికి వచ్చాడు ఆ దైవజనుడు. అంటే కొంతమంది ఇలాంటి మనసులతో కూడా వస్తారనమాట మందిరానికి, ఇలాంటి ఉద్దేశంతో కూడా వస్తారు. కనుక నాయకత్వాన్ని దేవుడు అలాంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయలేదు. ఆయన భారాన్ని వీళ్ళ మీద పెట్టి, అనగా ఆయన భారాన్ని నాయకుల మీద పెట్టి వాళ్ళు నడిపించాలి అనే ఉద్దేశంతో ప్రభు ఏర్పాటు చేశారు. కనుక మోషే నాయకత్వాన్ని ఇశ్రాయేలీయులు తిరస్కరించారు. అందుకనే ఒకసారి ఒక సహోదరి, అమ్మ నాకు మీ గురించి ఒక కళ వచ్చిందమ్మా, తిరుగుబాట్ల మామూలు సనుగుడా మోషే గారు కనుక తట్టుకున్నాడు. నేను ఎక్కడ తట్టుకుంటాను ఇంత బలహీనురాలి. ఎన్నోసార్లు ప్రభువా ఒక మంచి దైవజనుడి దగ్గర ఒక మంచి సహకారి ఎందుకు ఉండకపోతుంది? సహకారులు లేని లోటు మాకు తెలుసు కదా, సామర్థ్యం నమ్మకత్వం గల సహకారులు లేని లోటు మాకు తెలుసు. ఒక మంచి దైవజనుడి దగ్గర ఎందుకు సహకారిగా ఉండకపోతుంది? నన్ను ఎందుకు ప్రభు ఇలాంటి భారంలో పెట్టాను? ప్రభుని క్వశ్చన్ వేయలేదు, కానీ నా బాధను ఆయనతో, నా మనసును ఆయనతో షేర్ చేసుకున్నాను నేను. కనుక దేవుడు తోడు ఉండడం బాగానే ఉంది. మోషేకు తోడు ఉన్నట్టు మామూలు ట్రైనింగ్ అయ్యాడు. కనుక మోషే నాయకత్వాన్ని ఇశ్రాయేలీయులు ఎవరు కూడా అంగీకరించలేదు. అంటే నన్ను సరిగా అర్థం చేసుకుంటారు దైవజనులను భావిస్తూ ఉన్నాను, ఎందుకంటే నేను మోషే గారితో ఎక్కువ కాదు, ఇంకో గుర్తుకొచ్చింది అంతే. కనుక మోషే నాయకత్వాన్ని యెహోషువ అంగీకరించారు. హల్లెలూయా. మోషేని అన్నారు, అసలు నిన్నెవడు మా మీద లీడర్గా పెట్టింది అన్నారు. కానీ యెహోషువ అన్నాడు మోషేని. చూడండి సంఖ్యాకాండంలో అనుకుంటా యెహోషువ అంటాడు ఒకసారి మోషేతో, ఏమనంటే మోషే నా ప్రభువా అంటాడు. సంఖ్యాకాండము తెలిస్తే చెప్పండి. అంటే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 28వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 28వ వచనం. మోషే ఏర్పరచుకున్న వారు నూను కుమారులను మోషేకు పరిచారకులైన యెహోషువ, మోషే నా ప్రభువా, మోషే నా ప్రభువా వారిని నిషేధించమని చెప్పాను. ఎందుకంటే ఒకసారి దేవుడు అన్నాడు, నువ్వు బాబు మోషే నీకు ఒక్కడికే బర్డెన్ అయిపోతుంది, నీ మీద ఉన్న ఆత్మలో పాలు 70 మంది పెద్దల మీద పెట్టి వాళ్ళ సహకారులుగా పెట్టుకో అని చెప్తే 70 మంది మీదకి మోషే చేతులు ఉంచినప్పుడు వాళ్ళందరి మీదకి కూడా మోషే ఆత్మలో పాలు వచ్చింది. వాళ్ళు ప్రార్థనలు చేయటం, చిన్న తగాదాలు చూడటం, మోషేకు పూర్తిగా సహకరిస్తూ మోషేకు ఉన్నటువంటి భారంలో సుమారుగా 70% భారాన్ని వాళ్ళు మోస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఎల్దాదు మేధాదు అనేటువంటి 2 వ్యక్తులు మోషే దగ్గర లేనప్పుడు మోషేకు దూరంగా, నాయకునికి దూరంగా ప్రవచనాలు చెబుతూ ఉన్నారు వాళ్ళు. అటువంటి సమయంలో ఈ సంగతి యెహోషువకు తెలిసింది. తెలిసినటువంటి యెహోషువ చాలా కోపంతో మోషే దగ్గరకు వచ్చి, మోషే నా ప్రభువా, ప్రభువా మీన్స్ అధికారి, ప్రభువా మీన్స్ నాయకుడా, ఇశ్రాయేలీయులు అన్నారు నిన్నెవరు అసలు లీడర్గా పెట్టింది? అందుకనే వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలుసు, చెప్పని అవసరం లేదు. కానీ యెహోషువ ఒప్పుకున్నాడు ఆ నాయకత్వానికి. మోషే నా ప్రభువా వాళ్ళని నిషేధించు, వాళ్ళని ఆగమని చెప్పు, నీకు బయట వాళ్ళు చేయడం ఏంటి, నిన్ను కాదని వాళ్ళు చేయడం ఏంటయ్యా అసలు అని యెహోషువ కోపంతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మోషే గారు యెహోషువకు చెప్పాల్సిన సమాధానం చెప్పారనుకోండి, అందరూ ఆత్మను పొందని, అందరూ ప్రవచించని దేవుడు చూసుకుంటాడు అని చెప్పడం జరిగింది. కనుక మోషే నాయకత్వాన్ని ఒప్పుకున్నటువంటి యెహోషువ మోషేను మించిన నాయకుడు అయిపోయాడు. హల్లెలూయా. మోషేను మించిన నాయకుడు అయిపోయాడు. మోషే నాయకత్వాన్ని ఒప్పుకోలేనటువంటి ఇశ్రాయేలీల యొక్క వెంబడింపు ఎలా ఉండేదంటే మోషే విషయంలో పెడితే పెళ్ళి లేకపోతే చావు అనమాట. పెడితే పెళ్ళి లేకపోతే చావు అన్నట్టుగా వెంబడించేవారు మోషేని. అంటే మోషే గారి ద్వారా ఏదైనా కార్యం జరిగిందనుకోండి, అబ్బా దేవుడికి జయజేలు, మోషే గారికి జయజేలు అని చెప్పేవారు. ఏదైనా కాస్తంత ఇబ్బంది కలిగిందనుకోండి,
మీకు తెలుసు సేవకులు కనుక వివరించనక్కర్లేదు. ఇంకా ఎంత వాళ్ళు ఎలా తిరుగుబాటు చేశారనేది ఈ రోజును కూడా సేవలో ఉన్నటువంటి విశ్వాస సేవలో ఉన్న సేవకులందరికీ ఎంతో ఆదరణకరంగా ఉన్నటువంటి విషయాలు అవన్నీ కూడా. ఆనాడు మోషే గారు బాధపడి ఉండొచ్చు, కానీ ఈ రోజున మనం ఆదరించబడుతూ ఉన్నాం. కనుక రెండవది పౌలు గారి యొక్క నాయకత్వం. పౌలు గారి ద్వారా కట్టబడినటువంటి సంఘాలు, విశ్వాసులు, పరిచర్యలు. తర్వాత రెండవది పౌలు గారి నాయకత్వంలో తిమోతి, ఎపఫ్రోదితు, ఎపఫ్రా వంటి నాయకులు అనేక మంది పౌలు గారి నాయకత్వంలో ఆయనతో మనస్సు కలిపి ఉండలేక విడిచి వెళ్ళిన వారిగాను, దూరమైపోయిన వారిగాను కనబడుతూ ఉన్నారు. చూడండి, ఆ విషయాన్ని తెలియజేస్తూ పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట, తిమోతికి రాసిన రెండవ పత్రిక ఎవరిలో నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరముగా ఎంచబడుతుండగా. అందరూ నన్ను విడిచిపోయారు. ఇది విశ్వాసుల యొక్క పరిస్థితి. ఇది. అలెగ్జాండర్ అనే కంచెలు వాడు దైవజనుడికి చాలా కీడు చేస్తాడు, అందరి ముందే ఎదిరిస్తాడు అన్నమాట. ఇలా ఎదిరించే వాళ్ళు ఎప్పుడైనా సంఘాన్ని విడిచిపోతారు. వాళ్ళు ఎదిరించిన సంఘంలో ఉండాలని మనం తాపత్రయపడతా ఉంటాం. ఎందుకులే వదులుకుంటే నాశనం అయిపోతారు కదా అని ఎదిరించిన వాళ్ళని కూడా కాపాడుకోవాలని కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది. నా గురించి చెబుతున్నాను, యేసయ్య కంటే మంచిదానిలాగా ఆలోచిస్తూ ఉంటాం. ఎదిరించిన వాళ్ళు ఎప్పటికైనా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కనుక అలెగ్జాండర్ అనేటువంటి కంచెలవాడు ఎదిరించాడు దైవజనుడిని, చాలా కీడు చేస్తాడనమాట. మాటలు పై వచనాల్లో రాయబడ్డాయి. ఆ సమయంలో దైవజనుడు సమాధానం చెబుతున్నాడు. పౌలు గారు చెప్తున్నప్పుడు అందరూ నన్ను విడిచిపోయారు, ఎవ్వరు కూడా నా పక్షంగా నిలువలేదు. ఒక్కరు కూడా దైవజనుడితో ఉండలేదు ఆ ప్రాంతాల్లో. ఎంతమంది ఆయన ద్వారా మేలు పొందుకున్నారు, అద్భుతాలు చూశారు అని ఒక్కరు కూడా ఉండలేదు. కనుక విడిచిపెట్టేస్తారు. విశ్వాసం విడిచిపెట్టేస్తారు. కొన్నిసార్లు వాళ్ళకి మనసుకు నచ్చినట్టుగా లేకపోతే విడిచిపెట్టేస్తారు. బయటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 100% చెడే చెబుతారు. 100% చెడే చెబుతారు. ఒక్కింత మనం ఆలోచించేది ఎందుకంటే వాళ్ళని వదులుకోకూడదు అని ఎందుకు ఆలోచించేదంటే, దేవుడు చెప్తాను వాళ్ళ సంఘానికి వస్తున్నారు, మనం వాళ్ళు వదులుకుంటే నిమిషం పట్టదు. ఎందుకంటే ఆ విశ్వాసం వస్తుందని, చపాతీ చేసి పెడతారని, ఆ బ్రదర్ వస్తారని, దశమ భాగం ఇస్తారని, లేకపోతే ఈ సిస్టర్ గారు వస్తారని, ప్రతి క్రిస్మస్కి బట్టలు తీస్తారని, ఈ ఫ్యామిలీ వస్తారని, ఫోన్ బిల్ పే చేస్తారని, వాళ్ళని ఎవరిని చూసి పిలువబడిన ప్రాంతాలకు మనలో ఎవ్వరూ పోలేదు. వాళ్ళు ఎవరిని చూసి వెళ్ళలేదు. పిలిచాడు ఒక ఆయన, నమ్మదగిన నాయకుడు, ఆయన్ని చూసి వెళ్ళారు కదా. కాకపోతే విశ్వాసుల మనస్సుల్లో, ఆత్మీయంగా ఎదగలేనటువంటి వాళ్ళ మనస్సుల్లో ఏముంటుందంటే, అసలు మేము లేకపోతే పాస్టర్ గారి పరిస్థితి ఏంటి, అసలు మేము లేకపోతే ఎలా గడుస్తుంది పాస్టర్ గారికి అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. తెలిసి కూడా ఎందుకు వాళ్ళు వెనకెళ్తామంటే, బయటికి వెళ్ళిపోయారు అంటే ఇక మళ్ళా లోపలికి రావడానికి అడగ మొహం చెల్లదు. చాలామంది సేవ చేస్తామని వచ్చిన వాళ్ళు చాలామంది విడిచి వెళ్ళారు. ఎందుకంటే ఒకటే మాట, వాళ్ళకి నచ్చినట్టుగా మేము లేం కాబట్టి విడిచి వెళ్ళారు. కానీ విడిచి వెళ్ళిన వాళ్ళు దేవుని చిత్తంలో లేరు. ఒక నాయకుడి దగ్గర నుండి దేవుడు నిన్ను తప్పించాడు అంటే, నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత బహుగా ఫలించాలి. అప్పుడు దేవుడే నిన్ను తప్పించాడు ఆ నాయకుడి దగ్గర నుంచి. ఒక నాయకుడి దగ్గర నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయావంటే, ఒక సంఘంలోంచి, ఒక కాపుల దగ్గర నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయావంటే, నువ్వు ఫలించలేదు అంటే దేవుని సేవలోకి రాలేదు. చాలామంది ఆటోలు నడుపుకుంటున్నారు, మేస్త్రి పని చేసుకుంటున్నారు, పెయింటింగ్ పని చేసుకుంటున్నారు, దేవుని సేవలోకి వెళ్ళలేదు. ఫలభరితమైన స్థితి లేదు. దేవుడే తీసుకెళ్తే ఖచ్చితంగా ఫలింపజేస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఫలింపజేస్తాడు. దేవుడు తీసుకెళ్ళాడు అనడానికి అదే రుజువు. ఒకవేళ ఫలించలేదు అంటే సొంత మనసుతో వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అని అర్థం. సొంత మనసుతో వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు అని అర్థం అనమాట. అందుకే వాళ్ళకి తెలియక, మేము లేకపోతే భాష ఏం చేస్తాడో చూద్దాం, ఆయనే వస్తాడులే, మనం మానేస్తే వస్తాడు అని వాళ్ళు అనుకున్నట్టుగానే మనం కూడా వెళతాం. అమ్మ రండి అని చెప్పడానికి. అర్థం చేసుకున్న వాళ్ళు వస్తారు, గ్రహించిన వాళ్ళు, నాయకుడు విలువ అర్థమైన వాళ్ళు, నాయకత్వం విలువ తెలిసిన వాళ్ళు వస్తారు. తెలియని వాళ్ళు, మీరు కాకపోతే ఇంకా మాకు చాలామంది పాస్టర్స్ ఉన్నారులే అని మానుకుంటారు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళకి అర్థమవుతుంది,
మేము బయటకు వచ్చాము తప్పు చేసామని. అంటే ఆ నాయకుడిదే గొప్ప అని నువ్వు చెప్తున్నావా అమ్మా అంటే లేదండి, నేనేం చెప్తున్నానంటే దేవుని యొక్క ఏర్పాటు గొప్పది అని చెప్తున్నాను. ఎలాగంటే ఫలానా ప్రాంతంలో ఫలానా సేవకుడికి దేవుడు ఫలానా విశ్వాసిని అప్పగించాడు. ఉదాహరణకి అబ్రహాం అనే పాస్టర్ గారికి ఇస్సాకు అనేటువంటి విశ్వాసం దేవుడు అప్పగించాడు. అది దేవుని ఏర్పాటులో ఉన్న గొప్పతనం. అదే ఏర్పాటు అలాగూ కొనసాగడం ఆశీర్వాదకరం. కనుక ఇస్సాకు అబ్రహాము గారిని మించిన పాస్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఫలాలు కనబడదు. ఈ గొప్పతనం అబ్రహాము గారిలో లేదండి, ఆ నాయకుల్లో లేదా గొప్పతనం, దేవుని ఏర్పాటులో ఉంది ఆ గొప్పతనం. హల్లెలూయా. దేవుని ఏర్పాటులో ఉంది ఆ గొప్పతనం. కనుక పిలుపు ఉండి కూడా చేయగలిగినటువంటి ఆసక్తి, చేయగలిగిన పౌరుషం ఉండి కూడా కవిత ఒక ఎలాగంటే దాచబడినటువంటి ఒక పాత్రలాగా ఉండిపోతూ ఉందన్నమాట. పిలుపు ఉంది, చేయాలనేటువంటి తీవ్రత ఉంటాయి. అందరికీ అవి కనబడకపోవచ్చు అని అవి చూసినటువంటి దేవుడు ఆమెను తీసుకొచ్చి ఒక సేవకుడి చేతిలో పెట్టాడు. హల్లెలూయా. అప్పటి వరకు పిలుపు ఉండి కూడా చేయగలిగినటువంటి ఆసక్తి, ఒక తీవ్రత, ప్రభు కొరకు చేయాలి అనేటువంటి మంట ఉండి కూడా దీపం కొంచెం కింద పెట్టినట్టుగానే ఉండిపోయినటువంటి పరిస్థితి. కానీ తగిన సమయంలో తనకి చాలామంది సేవకులు తెలుసు, మాకంటే ముందుగా 5 కంటే ముందుగా చాలామంది సేవకులు తెలుసు. కానీ దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న గొప్పతనం చెప్తున్నాను. నేను ఏ మనిషిని హెచ్చించట్లేదు, అందుకు కాదు నేను ఇక్కడ నిలబడింది. దేవుని ఏర్పాటులో ఉన్న గొప్పతనాన్ని బట్టి దేవుడు ఆ సేవకునికి అప్పగించాడు. హల్లెలూయా. ఈ లోకంలో కనబడకపోవచ్చు. ఏం సంపాదించావమ్మా? ఇల్లు సంపాదించావా? చర్చి సంపాదించావా? ఏం సంపాదించావు అసలు సేవలో? నీకు వస్తున్నది ఏదో కొద్ది గొప్ప కూడా సేవలోనే ఖర్చు పెడుతున్నావు. ఏం సంపాదించావు? లోకంలో కనబడకపోవచ్చు, కానీ కనబడుతుంది ఒక రోజున మొయ్యలేనంత. హల్లెలూయా. మొయ్యలేనంత. ఎందుకంటే భాగస్వామికి ఇచ్చే సమయం, పిల్లలకి ఇచ్చే సమయం కూడా ప్రభు పరిచర్యలో ఉపయోగిస్తూ ఉంది. మా పొట్టు వాళ్ళకు కూడా కనబడకపోవచ్చు. ఏం కట్టింది, ఏం చేసింది, ఏం లేదు కదా, కానీ ఒక రోజున కనబడుతుంది. హల్లెలూయా. కనుక దేవుని ఏర్పాటులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసండి. ఆ ప్రాంతంలో నిన్ను దైవజనుడిగా దేవుడు పెంచినప్పుడు నీకు ఒక విశ్వాసాన్ని అప్పగిస్తే ఆ విశ్వాసం వెళ్ళిపోతే ఫలించలేదు వాడు. అది మన గొప్పతనం కాదు, నాట్ అవర్ గ్రేట్నెస్. ప్రభు యొక్క గొప్పతనం అది, ప్రభు ఏర్పాటులో ఉన్న గొప్పతనం. హల్లెలూయా. ఇంకా విశ్వాసం అనుకుంటారు మేము, లేకపోతే పాస్టర్ గారి పరిస్థితి ఏంటి అనుకుంటాం. ఒకప్పుడు ఒక పాస్టర్ గారు అన్నారు, అందరికీ తెలుసు, మనతో కలిసి ఉన్నటువంటి ప్రారంభ బ్యాచ్లో ఒక దైవజనుడు. ఎందుకంటే ప్రభు ఆయన అలా అపాయింట్ చేశారు కనుక అదే చెబుదాం, అందులో ఉన్నారా లేదా అనేది మనకు అప్రస్తుతం. అయ్యా మిమ్మల్ని సూపర్ ఫేమస్ చేసేస్తానయ్యా నేను ఈ జిల్లా మొత్తంలో అన్నాడు. మిమ్మల్ని సూపర్ ఫేమస్ చేస్తానయ్యా, నిజంగానే సూపర్ ఫేమస్ చేస్తానయ్యా, చూడండి అయ్యా ఏంటి వాల్ పోస్టర్స్, సూపర్ ఫేమస్ చేస్తానయ్యా నేను. ఒక మనిషిని ఫేమస్ చేసేది దేవుడే, తీర్పు తీర్చువాడు దేవుడే, ఒకరిని తగ్గిస్తాడు దేవుడే, ఒకరిని. కనుక ఎవరు ఫేమస్ చేయడం ఏముంది అసలు? ఒకరు ఫేమస్ చేస్తే ఫేమస్ అయిపోయి ఒకరు డౌన్ చేస్తే డౌన్ అయిపోవడానికి ఇది భౌతిక సంబంధమైన నాయకత్వంలో నడుస్తున్నది కాదు, పూర్తిగా ఆత్మ సంబంధమైన నాయకత్వంలో నడుస్తూ ఉన్నటువంటిది. పరిశుద్ధాత్మ దేవుడే ప్రధాన నాయకుడిగా నడిపిస్తూ ఉన్నటువంటి పరిచర్య ఇది. హల్లెలూయా. హల్లెలూయా. మాకంటే వాక్యం అనుభవం కలిగిన వారు, మాకంటే ప్రార్థించగలిగిన వారు, మాకంటే చిన్న వయసులోనే దేవుని సేవకు వచ్చినటువంటి వారు, మాకంటే బైబిల్ తర్ఫీదు చేసినటువంటి వారు, మాకంటే ప్రభుత్వం ఎక్కువ సమయం గడుపుతున్నటువంటి వారు ఉన్నప్పటికీ ఈ స్థితిలో ప్రభు ఎందుకు ఉంచారో తెలుసండి. ఆయన యొక్క కృప, అంతేకాదు అది దేవుని యొక్క ఏర్పాటు, అంతేకాదు వృద్ధి కలగజేసేది దేవుడే. వృద్ధి కలగజేసేది ఎవరు? దేవుడే. లేకపోతే మామూలుగా కవిత వింటదా అమ్మ మాట? ఎవరి మాట అయినా? హల్లెలూయా. అప్పగించేది దేవుడే, వృద్ధి కలగజేసేది దేవుడే. ఏదో చెప్పాలనుకుంటుంది, నోరు మూసుకోమన్నానా, వినమన్నానా, సరే అయ్యా. మామూలుగా వింటదండి. మీరు చూసిన కొద్ది పరిచయంలో చెప్పొచ్చు కవిత గురించి. మామూలుగా ఎవరికి వెండయ్యే పని లేదు అసలు. కనుక వృద్ధి కలగజేసేది దేవుడే, అప్పగించేది దేవుడే, నడిపించేది దేవుడే. హృదయపూర్వకంగా నమ్ముతాను కానీ. హల్లెలూయా. కనుక 3వ నాయకత్వం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క. రొట్టెలు పంచినప్పుడు వేల జనాభా ఉన్నారు, సిలువ వేసినప్పుడు ఒక్కరు కూడా లేరు. లేకపోగా ఒక విషయం వాళ్ళ ముందుకు వచ్చినప్పుడు మాకు బరపాయి
వద్దని చెప్పారు. లేని వాళ్ళు లేనట్టు ఉండొచ్చుగా, సైలెంట్గా ఉన్నవాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు కదా. కానీ ఏమన్నారంటే మాకు బరబ్బయే కావాలి, ఖచ్చితంగా ఈరోజు యేసయ్య సిలువ వేయండి. యేసు ప్రభు ఏ మనుషులకు నాయకుడిగా ఉండి ఏ మనుషుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి ఏ మనుషుల దగ్గర అద్భుతాలు చేసి స్వస్థతలు జరిగించి వాళ్ళ కోసం గ్రామాలు కాలి నడకన విశ్రాంతి లేకుండా తిరిగాడో, సుఖం అనేది ఎరగక ఎవరి కొరకైతే ప్రభు దివారాత్రులు ప్రయాసపడ్డారో ఆ ప్రజలందరూ ఒక రోజున అన్నారు మాకు బరబ్బయే కావాలి, మాకు యేసు ప్రభు వారితో పనే లేదు అసలు అని చెప్పారు. ఆయన నాయకత్వాన్ని ఒప్పుకోలేదు వాళ్ళు. ఇంకా పైన ఏమన్నారు తెలుసా? చంపేసేయండి ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగా. అంటే మనుషులు కఠినమైపోతే అంత కఠినమైపోతారు. ఆ పోతాలే నరకాన్ని. వస్తే వస్తుందిలే శాపం, వస్తే కోసేలే పంట. హల్లెలూయా. వస్తే వచ్చిందిలే శాపం, కోస్తే అంటే ఒకరిద్దరి కోసం కొట్టబడ్డాయా చెప్పట్లు, అందరి కొరకు కాదు. హల్లెలూయా. వస్తే వచ్చిందిలే శాపం, కోస్తే కోసాంలే పంట అనుకుంటారు. అంటే అంత కఠినమైపోతారు అనమాట. ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉన్నటువంటి శిష్యులు ప్రభు కొరకు హతసాక్షులైపోయారు. ఆఖరిగా ఒక్క మాట చూపిస్తాను చూడండి, యోహాను సువార్త. యేసు ప్రభు వారు అసమానమైనటువంటి నాయకుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి అపోస్తులకు ప్రభు బలు ఇస్తున్నటువంటి సమయం అది. యోహాను సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. 21వ వచనం చదవబడింది 13వ అధ్యాయం. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, అంటే అసమానమైన నాయకుడిని కలవరపెట్టేసినటువంటి ఒక విషయం. మీ హృదయాలను కలవరపడనివ్వకండి అని చెప్పినటువంటి నాయకుడిని కలవరపెట్టినటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? ఆయనను అప్పగించినటువంటి వ్యక్తి. ఆయనకు అప్పగించుకున్నారు కొంతమంది, ఆయన అప్పగించేశాడు ఒకడు. ఆయనకు అప్పగించుకున్నారు కొంతమంది, 11 మంది అపోస్తులు. కానీ ఆయనను అప్పగించేశాడు ఒక వ్యక్తి, అతనే ఇస్కరియోతు యూదా. బైబిల్లో రాయబడుతుంది ద్రోహి యొక్క ఇస్కరియోతు యూదా. ఎందుకంటే మా యేసయ్యకి చెప్పకండి ఎంత ఇస్తారు, యేసయ్యకి కొంచెం క్లోజ్గా ఉంటారు యోహాను, ఆయన కూడా చెప్పకండి నేను మీ దగ్గరకు వచ్చానని, మీతో మాట్లాడానని ఆయన కూడా చెప్పకండి. ఎంత ఇస్తారు? 20 వెండి నాణ్యాలు ఇస్తాం. కుదరదు. అంటే ఒకసారితో బేరం కుదరలేదండి. 4-5 సార్లు వెళ్తా వస్తూ ఉన్నాడు. వెళ్ళిన ప్రతిసారి బహు జాగ్రత్త వహిస్తున్నాడు. పేతురు గారు చూస్తే కొప్పలు అంటుకుపోతాయి, యోహాను గారు చూస్తే ఇంకేమీ లేదు, రావాల్సిన వెండి నాణ్యాలన్నీ పోతాయి, రావాల్సిన లాభం పోతుంది అని బహు జాగ్రత్త పడుతూ సీక్రెట్గా వెళుతున్నాడు, వస్తున్నాడు, బేరాలు ఆడుకుంటున్నాడు, ఎవరికి చెప్పకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అనుకున్నట్టుగానే మానవ మాతృలు ఎవరు చెప్పలేదు. హల్లెలూయా. మానవ మాతృలు ఎవరు చెప్పలేదు. లాస్ట్కి బేరం కుదిరింది. మానవ మాతృలు ఎవరు చెప్పలేదు. కానీ ఆ యేసు ప్రభు వారికి ఆ సంగతి తెలిసింది. ఆయన చాలా ఆత్మలో కలవరపడ్డారు. ఎందుకు తెలుసా? నాకు అప్పగించుకున్నవాడే నన్ను అప్పగించేస్తున్నాడు అని. నాకు అప్పగించుకున్నవాడే నన్ను అప్పగించేస్తున్నాడు అని అర్థమవుతుందా? అది తెలిసి కూడా ప్రభు ఇస్కరియోతు యూదాకు అక్కడ ప్రభు వల్ల ఇచ్చారు. కింద చదివితే ఉంటుంది కదా, ఇస్కరియోతు యూదాకు అది తెలిసి కూడా యేసయ్య ప్రభు వల్ల ఇచ్చేశారు. ఫలితంగా ఏం జరిగింది? అతనిలో దురాత్మ ప్రవేశించింది. తెలియకుండా చేసిన ఈ బేరసారాలు ఒప్పుకోకుండా ప్రభు వల్ల తీసుకోవడం వల్ల దురాత్మ ప్రవేశించింది. తర్వాత పశ్చాత్తాపడ్డాడు. ఏదంటే ప్రభు శిలువ మరణం అయిపోయిన తర్వాత ఆ 2 రూపాయలు తీసుకెళ్ళి వాడికి ఇచ్చేస్తే మాకు అవసరం లేదురా బాబు, నువ్వు ఏదైనా చేసుకో అంటే అవన్నీ తీసుకొచ్చి ఒక పొలంలో పడేశాడు. దాన్ని రక్తపు పొలం అన్నారు. ఆ పొలంలో పడేసి ఉరిపెట్టుకొని చనిపోయినట్టుగా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడు అని తెలిసి యేసయ్య కలవరపడ్డాడు. కనుక అప్పగించుకున్న వారిని బట్టి సంతోషం, అప్పగించేస్తున్నారు అన్న వారిని బట్టి యేసయ్య. కనుక మనం ఏం నేర్చుకుంటా ఉన్నాం?
నాయకత్వాన్ని అంగీకరించిన వారు ఎలా ఉన్నారు? ఎందుకైనా మంచిది ఒక పాస్టర్ ఉంటే బాగుంటుంది అనుకున్న వారు ఎలా ఉన్నారు? నాయకత్వానికి లోబడిన వాళ్ళు ఎలా ఉన్నారు? నాయకుని మించిపోలేదండి. యేసయ్యని మించి చేయలేదా అపోస్తులు? యేసయ్యని మించిన సేవ చేయలేదా అపోస్తులు? చేశారు. అంటే లోకరీతిగా చెప్తున్నాను నేను సుమా, ప్రభుతో పోల్చి ప్రభుని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, కానీ లోక సంబంధంగా చెప్పుకోవటానికి వాళ్ళు ఉన్నతమైన పరిచయం చేశారు. అంతే కదా, ప్రభు కూడా చెప్పారు, నా వెనక వస్తున్న వాళ్ళు నాకంటే అద్భుతాలు చేస్తారని. నిజంగా వాళ్ళు అలాగే చేశారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో సహాయంతో. కనుక అప్పగించేస్తున్నానని తెలిసి కూడా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అని ప్రభు చెప్పినా కూడా దాన్ని ఒప్పుకోకుండా, పశ్చాత్తాపపడకుండా ప్రభు శరీరంలో రక్తంలో చేయి పెట్టాడు. దానివల్ల నష్టం జరిగింది. కానీ ప్రభుకి నమ్మకంగా ఉండి, ఆయనకు చేసుకున్న అప్పగింపులో నమ్మకంగా ఉండి ప్రభు శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందారు. సంతోషకరమైన విషయం ఏంటంటే 11:1 అన్నమాట. అప్పగించుకున్న వాళ్ళు 11 మంది, అప్పగించేసిన వ్యక్తి మాత్రం ఒకడే, 11:1. కనుక ఈ 11 మంది ప్రపంచాన్ని తలక్రిందులు చేసినటువంటి పరిచర్య చేసినట్టుగా మనకు తెలుసు. బైబిల్లో రాయబడిన దానికంటే బయట వారి జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాల్లో వారు చేసిన సేవ చాలా వివరంగా రాయబడుతుంది పుస్తకాలలో, వేరే పుస్తకాలు, అపోస్తుల చరిత్ర సంథింగ్ పుస్తకాల్లో. కనుక సంతోషపడవలసిన విషయం 11:1 అన్నమాట. కనుక అప్పగించుకున్నటువంటి వాళ్ళని బట్టి ఘనమైనటువంటి సేవ జరిగి తిరుగులేనటువంటి అభిషేకంతో వాళ్ళు ప్రభు యొక్క నామాన్ని ఘనపరిచి, ఆయన రాజ్యాన్ని, రాష్ట్రాల్లో, దేశాల్లో, ఇంకా యేసయ్య తిరగని ప్రాంతాలు కూడా తిరిగి వాళ్ళు ప్రభు యొక్క పరిచర్యను ఘనంగా చేయగలిగారు. కనుక బైబిల్ ఏం తెలియజేస్తుంది? నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉంది. ప్రభు ఏది చేసినా నాయకుల ద్వారానే చేశాడు. నాయకుల ద్వారానే చేశాడు. వాళ్ళు న్యాయాధిపతులు కావచ్చు, రాజులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, క్రొత్త నిబంధన అపోస్తులు కావచ్చు, పాత నిబంధన కాలంలో అబ్రహాము లాంటి భక్తులు కావచ్చు. వాళ్ళని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారానే సమస్తం చేయడానికి, అవసరమైతే వాళ్ళు బలహీనపడితే యోనాలాగా ఊహించుకొని కూడా బలహీనపడితే వాళ్ళని కన్విన్స్ చేసి, అవసరమైతే 2 దెబ్బలు కొట్టి వాళ్ళని ఒప్పించి తిరిగి వాళ్ళ ద్వారానే పని చేసుకున్నాడు. కానీ ఆయన వాళ్ళ పక్కన పెట్టి ఎప్పుడైనా చేసుకున్నాడండి? వాళ్ళని పక్కన పెట్టి ఎప్పుడైనా చేసుకున్నాడా? క్రమాన్ని మీరి పక్కకు పెట్టి ఎప్పుడైనా ప్రభు చేసుకున్నారా? నో అని మనుషులే పక్కకు పెడతా ఉంటారు. అంటే వాళ్ళకి తెలియదు, ఎవడైనా అసలు నేను లీడర్గా పెట్టింది అన్నారు ఇశ్రాయేలు. ఎందుకు తెలియదు? తెలిస్తే ఎందుకంటారు అలా? కనుక ప్రభు నాయకులు ఎప్పుడు పక్కన పెట్టాలి. ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అటు చేసి ఇటు చేసి, కొట్టో తిట్టో బుజ్జిగించో, సామధాన వేల దండోపాయాలు అంటారు, అలాగ అవన్నీ ఉపయోగించి వాళ్ళ ద్వారానే ఆ పరిచర్యలు, సేవలు జరిగించుకున్నారు తప్ప మనం పక్కన పెట్టి ఎప్పుడు ప్రభు ముందుకి వెళ్ళగలిగి కూడా వెళ్ళలేదండి. కనుక మన మూలవచనం ఏంటంటే, నాయకులు లేని జనులు చెడిపోతారు. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించింది. కనుక 2 మాటలు కూడా నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉన్నాయి. భౌతిక ఆత్మ సంబంధమైన నాయకత్వాల వ్యత్యాసాన్ని మనం చూసుకున్నాం, వాటికి లేఖనాల ఆధారం కూడా ఉంది. కనుక మోషే గారి నాయకత్వం, పౌలు గారి నాయకత్వం, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అసమానమైన నాయకత్వం. కనుక ఇది ప్రభు ఏర్పాటు చేసినటువంటి క్రమం. కనుక ఇట్టి క్రమంలో ఏమైనాను మనసులో ఒకవేళ నొచ్చుకుంటే, బాధ కలిగిస్తే, బాధ అనిపిస్తే వెంటనే సమాధానపడి, వెంటనే చెప్పుకొని, విశాల హృదయంతో, ఓపెన్ హార్ట్తో, మా హృదయాలు మీ ఎడల విశాలపరచబడి ఉన్నాయి అంటారు కొరింథీ సంఘంతో పౌలు గారు. అలా విశాలపరచబడిన సంఘానికి కూడా ఇదే చెప్తాం. సంఘానికి కూడా కాపర్లుగా ఉన్న వీళ్ళు ప్రతి ఒక్కరు సంఘానికి ఇదే చెప్తారు. అమ్మ ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పండి, మమ్మల్ని అడగండి, మేము చెబుతాం, అంతేగాని మీరు అడగకండి, అంతేగాని మీ సొంత మనసుతో వెళ్ళిపోకండి అని కాపర్లుగా ఉన్నవారు కూడా సంఘానికి అదే చెప్తూ ఉంటారు. కనుక ఏదైనా ఉంటే మాట్లాడుకోవడం, విశాలపరచబడినటువంటి హృదయాలతో సహవాసాన్ని కొనసాగించడం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నాయకత్వంలో లేఖనానుసారంగా ముందుకు వెళ్ళడం అనేది ప్రభు పరిచర్య యొక్క అభివృద్ధికి దోహదపడుతుంది. హల్లెలూయా. సహవాసంలో అభిషేకం పెరగడానికి దోహదపడుతుంది. అంతే తప్ప ఏదో ఒక మనిషి సూపర్ హీరో అయిపోవడానికి, సెలబ్రిటీ అయిపోవడానికి దోహదపడేది కాదు. ఒకవేళ అలాంటి ఉద్దేశం మనుషులలో ఉంటే వాళ్ళు సరైనటువంటి లీడర్స్ కాదు. కనుక ప్రభు యొక్క పరిచర్య ఘనంగా జరగడానికి, సహవాసంలో అభిషేకం పెరగడానికి దోహదపడేది ఏంటంటే నాయకత్వం యొక్క క్రమంలో మనం కొనసాగటం. హల్లెలూయా. నాయకుడు లేనటువంటి బాధ నాకు తెలుసు. నాయకుడు పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. దేవుడు నాకు అప్పగించిన ఏ యవన సేవకుడు
ఆ బాధ ఉండకూడదు అని సేవకులు నిరంతరం పడుతున్న ఆరాటం నాకు తెలుసు. కొన్నిసార్లు ఒక స్త్రీగా, సేవకులుగా మీ ఎదుట నేను చెప్తున్నాను, కొన్నిసార్లు ఒక స్త్రీగా పిల్లల కోసం కూడా అలా పట్టించుకోలేదు నేను కనీసం. అంటే చేసిన తప్పు చెబితే పోతుంది అంటారు, ఇది ప్రభుకి ఎప్పుడో చెప్పాను అనుకోండి, కానీ సందర్భం వచ్చింది వాళ్ళకి చెబుతున్నాను. కనీసం పిల్లల కోసం కూడా మీరు అలా ఆలోచించలే. కనీసం నేను కూడా, నాకు కూడా వయసు పెరుగుతూ ఉంటున్నాను, అయ్యే బలహీనతలు నా శరీరంలో కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. కనీసం ఒకసారి కూడా ఆలోచించకపోవడం మాకు చాలా బాధ కలుగుతోంది అని నేను 1-2 సార్లు, 100 సార్లు అనలేదండి, 100 సార్లు అనలేదు. ఎందుకంటే ప్రభు యొక్క పని విలువ నాకు కూడా తెలుసు కాబట్టి 100 సార్లు అనలేదు. కానీ ఆయా సమయాల్లో 1-2 సార్లు ఒక బలహీనమైన ఘటనగా అలా మాట్లాడిన సందర్భాలు నాకు కూడా తెలుసు. కానీ ఆయన ఆరాటం ఏంటంటే నేను పడిన బాధలు కూడా అలాగని ఆయన నాయకుడు లేకుండా ఉన్నాడా? తీసుకొచ్చింది దేవుడే, ప్లేస్ ఇచ్చింది దేవుడే, నడిపిస్తున్నది దేవుడే అయినప్పుడు నాకు ఇంకా నేనే ఉంటానుగా, నేను పౌలు గారు లాగా అని అనుకోలేదు ఆయన. మళ్ళీ నేను ఎవరన్నా పాస్టర్ గారిని పెట్టుకుంటే మళ్ళీ ఆయన నా మీద నాయకుడు అని చెప్పాలి, మళ్ళీ ఆయనకు వాక్యానికి టైం ఇవ్వాలి, ఆయనకి చెప్పి అన్నీ చేయాలి, ఇవన్నీ ఎందుకు వచ్చిన గొడవలే అని అనుకోవచ్చు కదా. నేను ఎవరినైనా నాయకుడిగా పెట్టుకుంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళకి దేశం భాగం ఇవ్వాలి, మాకు నచ్చినట్టు చేసుకోవడానికి ఉండదు. ఏదైనా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు క్వశ్చన్ వేస్తారు, వాళ్ళకి ఆన్సర్ చెప్పుకోవాలి. ఇంత కర్మ ఎందుకు? నా సేవ ఏదో నేను చేసుకుంటే పోలే. పిలిచిన దేవుడు, అభిషేకించిన దేవుడు, నడిపిస్తున్న దేవుడు, ఆత్మీయంగా కానివాళ్ళు, భౌతికంగా కానివాళ్ళు వదిలేస్తే పట్టించుకున్నటువంటి దేవుడు ఉన్నాడుగా అని ముందుకు వెళ్లకుండా వాక్యక్రమంలో ప్రభువా నాకు ఒక నాయకుడు కావాలి, నన్ను పట్టించుకోవడానికి నాకు ఒక నాయకుడు కావాలి. ఇప్పుడు మీరు ఏర్పాటు చేశారు కదా విధానం, కనుక అందులో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేయడం జరిగింది. మమ్మల్ని విడిచిపెట్టి అంబేద్కర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ మేము ఉంటున్న బస్తీలోనే ఒక 7-8 ఇంట్లో అవతల ఒక వ్యక్తి సేవ చేసినటువంటి నాయకత్వంలో ఈ రోజు వరకు కూడా ఉండటానికి ప్రభు కృపనిచ్చారు. ఒక వాక్యం నియమించినటువంటి పరిధిలో వాటి నాయకత్వం నమ్మకంగా కొనసాగడానికి ఆశపడుతూ ఉన్నాం. ఇంతవరకు నడిపించిన దేవుడే ఇక ముందుకు కూడా అలా మనం నడిపించాలని అప్పగించబడినటువంటి యవ్వన సేవకులైనటువంటి మీ అందరినీ కూడా ఆయన రాజ్య వ్యాప్తిలో అభిషేకంతో మనందరినీ నడిపించాలని ఆశపడుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. వాక్యం ఫలించినట్లు కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.